నిలబడి మూత్రం పోయడం వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. చాలా మంది మగవారు నిలబడి మూత్రం పోస్తుంటారు. అలా కాకుండా కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నెదర్లాండ్స్లోని డాక్టర్లు ఈ విధంగా తెలియజేశారు. కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల ఎవరికైతే ప్రోస్టేట్ సమస్యలు ఉన్నాయో అలాంటి వారికి చాలా ప్రయోజనకరం. అదేవిధంగా నిలబడకుండా కూర్చొని మూత్ర విసర్జన చేయడం ద్వారా మూత్రం అనేది, యూరిన్ అనేది చాలా ఒత్తిడితో బయటకు వస్తుంది. అదేవిధంగా కూర్చొని మూత్ర విసర్జన చేయడం ద్వారా కండరాలు బాగా సడలించి విసర్జనను చాలా సులభతరం చేస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ UCLA అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి జెస్సీ ఎన్ మిల్స్, ఈయన MD. డాక్టర్ మిల్స్ మాట్లాడుతూ ఏం తెలియజేశారంటే, ఎవరైతే కూర్చొని మూత్ర విసర్జన చేస్తారో వారి యొక్క బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడం ద్వారా యూరినరీ బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఒకవేళ యూరినరీ బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ కాకపోతే దాంట్లో ఇన్ఫెక్షన్ లేదా రాళ్ళు వచ్చే అవకాశం ఉంది.